తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుత 6 కిలోల సన్నబియ్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలు ముఖ్యంగా జొన్నలను పంపిణీ చేయాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేషన్ లబ్ధిదారులకు ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న సర్కార్ త్వరలో జొన్నలు, మొక్కజొన్నలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రేషన్ లబ్ధిదారులకు జొన్నలు, మొక్కజొన్నలు ఇవ్వడం వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించి పేదలకు బలవర్ధకమైనటువంటి ఆహారం అందించడానికే అని చెప్పి పేర్కొన్నారు. మరి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మార్క్ఫెడ్ సేకరించినటువంటి జొన్నలు, మొక్కజొన్నలను నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల భోజనంలో కూడా జొన్నలను చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలియజేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జొన్న, మొక్కజొన్న పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తోంది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే జొన్నలు, మొక్కజొన్నలను భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్లో జొన్నలు, మొక్కజొన్నల ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు సిద్ధమైందని పేర్కొన్నారు. మరి కేంద్రం నుంచి సహకారం అందకపోయినా కూడా రాష్ట్రం సొంత నిధులతోనే యాసంగి పంటను సేకరించనున్నట్లుగా కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రస్తుతం 278 కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ కొనసాగుతూ ఉండగా జొన్నలను కూడా అదే పద్ధతిలో సేకరించనున్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిపోయింది. ఈ యాసంగిలో సుమారుగా 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటగా జొన్న పంట 4 లక్షల ఎకరాల్లో సాగయింది. అయితే మార్కెట్లో రైతులకు సరైనటువంటి ధర లభించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. మద్దతు ధర కంటే చాలా తక్కువకు వ్యాపారులు పంట కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 2400 మద్దతు ధర ప్రకటించినా మార్కెట్లో మాత్రం రైతులకు 1700 నుంచి 1800 మాత్రమే లభిస్తోంది. జొన్నల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులను దళారుల దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం అయితే ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 3,68,000 ఎకరాల్లో జొన్న సాగు జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇక పీడీఎస్ ద్వారా పంపిణీ చేయనుంది. మరి ఈ విధానం వల్ల రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లభిస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. పంపిణీ విధి విధానాలను త్వరలోనే ఇక ఖరారు చేసి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.